సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, భగవంతుడు ఎవరి చిత్తాన్నైతే హరించాలని అనుకుంటాడో మొదట వారి సంపదను హరిస్తాడు. సంపద స్థాయిలో సచ్చితాన్ని ప్రసాదించి వారిలో వివేకయుక్త వైరాగ్యాన్ని మేల్కొల్పుతాడు అనేటువంటి ఏకనాథ్ మహారాజ్ మాటల్లో సద్భక్తుని ఉద్ధరించే క్రమంలో సద్గురువు గావించే చర్యా అద్భుతమైనటువంటి ఈ సత్యబోధ భావాత్మకత వెలువడినటువంటి వైనం సాయి సత్యత్వం కొన్ని సందర్భాలలో ఉపలబ్ధమవుతూ ఉంటుంది. ఒకసారి శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్, కాగా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్ వంటి భక్తి పరవేష్టితుడై కూర్చొని ఉన్నప్పుడు బాబా చాలా ఆహ్లాదంగా ఉండడం చూసి శ్రీ బాబు సాహెబ్ జోగ్ బాబాతో ఎంతో కుతూహలంగా, బాబా, ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుండి నేను అనన్యభావంతో మీ సేవ చేస్తున్నాను, దాని ఫలశ్రుతి నాకు లభించదే లేదు, నేను ఎప్పుడు చూస్తాను అని చెప్పి అడుగుతాను. బాబా ఎంతో ప్రశాంతంగా భావగర్భతంగా, నేను ఎప్పుడైతే నిన్ను నాలాగా కప్ని వేసుకొని ఇంటింటి వద్ద భిక్ష అడగడం చూస్తానో అప్పుడు నీ భాగ్యం ఉదయించిందని, నీవు చేసుకున్న సేవకు ఫలశ్రుతి లభించిందని నేను అర్థం చేసుకుంటాను. అది చూసి నీకు నాకు ఇద్దరికీ ఆనందం కలుగుతుంది అని అంతర్గతమైనటువంటి సమాధానం ఇస్తారు. హృదయంలో భగవంతుని తెలుసుకొని ఆ భగవంతుడే అన్నింటా దర్శిస్తూ ఉంటే ఏకత్వమే భావిస్తూ నిత్యమైనటువంటి సత్యమైన ఆనందంతో సదా ఓలలాడే స్థితిలో ప్రస్తావిస్తూ, నాలాగా అగ్ని వేసుకొని ఇంటి వద్ద భిక్ష తీసుకోవడంగా బాబా తమదైనటువంటి శైలిలో నర్మగర్భంగా చెప్తారు. అంటే పరమాత్ముని విడివడినటువంటి జీవుడు మరలా ఆ పరమాత్ముని చేరుకోవడమే మానవుని యొక్క అత్యున్నతమైనటువంటి అదృష్టంగా అభివర్ణిస్తూ నీ భాగ్యం ఉదయించిందని అని బాబా పలుకుతారు. ప్రతి ఒక్క సద్భక్తుడు భగవంతుడికి చేసుకునే పూజ, సేవ వంటి వాటి ఫలశ్రుతి ఏమిటంటే ఆ భక్తుడు తిరిగి తన సహజ స్థితికి చేరుకోవడమే, అంటే తిరిగి ఆ పరమాత్మలో విలీనం చెందడమే అని చెప్పి అపూర్వమైనటువంటి సత్యాన్ని బామ తమదైనటువంటి విలక్షణ శైలిలో పలుకుతారు. తాను మరలా తిరిగి తన సహజ స్థితికి చేరుకోవడం ద్వారా తాను ఇదివరకెన్నుడు అనుభవించని అమేయమైనటువంటి ఆనందాన్ని సద్భక్తుడు సొంతం చేసుకుంటాడు. తమతో విడిబడినటువంటి జీవాత్మను మరలా తమలో విలీనం చేసేందుకోవడమే కోసమై సద్గురు రూపంలో అనేక జన్మలుగా ఆ భక్తుని జీవాత్మ వెంట నడయాడిన నేపథ్యంలో తమలో ఆ జీవుడు విలీనం చేయడంతో ఆ పరమాత్ముడు కూడా పరమానందభరితమవుతాడు. తప్పిపోయిన బిడ్డ కన్నతల్లి వద్దకు చేరుకోవడంతో బిడ్డ మరియు తల్లి ఇరువురు ఏ విధమైనటువంటి ఆశ్చర్యనీయమైన ఆనందానికి లోనవుతారో అదేవిధంగా చర్యా విధానం జీవాత్మ పరమాత్మ కలయికలో ఉంటుంది. తల్లి బిడ్డను, బిడ్డ తల్లిని చూడగానే చోటు చేసుకునే అవర్ణీయమైనటువంటి ప్రేమపూర్వక ఆలింగనంలో తల్లి బిడ్డ అనేటువంటి ద్వైతం అంతరించి వేగుబంధం అనేటువంటి ప్రేమ మాత్రమే అలలాడుతుంటుంది. అదేవిధంగా జీవులు పరమాత్ముని వద్దకు చేరుకున్నాక దైవం జీవం అనే ద్వైతం అవాసమై శుద్ధ చైతన్యం అనేటువంటి ఏకత్వం మాత్రమే భావిస్తుంది.